లక్ష్మి 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 ఏంది? ఏదోటి మాట్లాడచ్చుగా ప్లీజ్. ఏం మాట్లాడాలి? ఎందుకు మాట్లాడాలి? చెప్పినా కదా అబ్బాయిలు మారని. ఆగు. ఎందుకంత పొగరు నీకు? నీకోసమే వెయిట్ చేస్తున్నా అని తెలుసు కదా, మాట్లాడొచ్చుగా ప్లీజ్. నాకు ఇష్టం లేని వాళ్ళతో నేను మాట్లాడను. నేనంటే ఇష్టం లేదా? నిజంగానే బ్రేకప్ లక్ష్మి? నిన్ననే చెప్పినా కదా నువ్వు నాకు వద్దని, మళ్ళీ నిజంగానే బ్రేకప్ అయింది. పెళ్లి చేసుకుంటా. నేను చేసుకోను. ఏం మాట్లాడుతున్నావు? మనం పెళ్లి చేసుకోవాలి కదా, నీకు ప్రెగ్నెన్సీ కూడా అయింది. ఎందుకు చేసుకోవాల్సి నేను పెళ్లి? మందు సిగరెట్ అలవాటు లేదని చేసుకోవాలనా? లేక ఫ్రెండ్స్ తో తాగేసి వచ్చి ఇంటికి తొందరగా వచ్చి పండుకుంటామని చేసుకోవాలనా? లేక పోషించి నీ దగ్గర జాబ్ ఉందని చేసుకోవాలనా? ఎందుకు చేసుకోవాలి నేను పెళ్లి? అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ తో తాగడం మానేసి జాబ్ చేస్తే పెళ్లి చేసుకుంటావా? అరే, నాకు కూడా ఉంటది కదా సిద్ధు. నా ఫ్రెండ్స్ నీ బాయ్ ఫ్రెండ్ ఏం చేస్తుంటాడని అడిగితే ఖాళీగా పని పాట లేకుండా తిరుగుతుంటాడని చెప్పనిక కంటే పలానా ఆఫీస్ లో జాబ్ చేస్తున్నాడని చెప్పనిక మంచిగా ఉంటది కదా. అంటే లక్ష్మి, ఇప్పుడు నీ కోసం మారాలా? లేదా నా బాయ్ ఫ్రెండ్ పలానా కంపెనీలో జాబ్ చేస్తున్నాడు, ఇంత సంపాదిస్తున్నాడని నీ ఫ్రెండ్స్ తో చెప్పుకోవడానికి బాగుంటుందని మారాలా? అరే, ప్రతి అమ్మాయి కోరుకుంటది కదా సిద్ధు, తన లైఫ్ లో మంచి అబ్బాయి ఉండాలని. అరే, నేను మంచోని కాదని నువ్వెలా డిసైడ్ చేస్తావు? మరి నేను మంచిదాన్ని కాదని నువ్వు డిసైడ్ చేసినావు కదా. ఆన్సర్ లేదు కదా? బాగా ఆలోచించి చూడు, నేనెంత సిన్సియరో నీకే అర్థమవుతుంది. బాయ్. హలో అన్నా. చెప్పండి మేడం. 201కి వాటర్ బాటిల్ తీసుకురా. ఓకే మేడం. మేడం, వాటర్ బాటిల్. థ్యాంక్ యూ అన్నా. మేడం, మీ పేరు? మహాలక్ష్మి అన్నా. మీ ఆధార్ కార్డు ఇవ్వలేదండి నాకు, కొంచెం తీసుకొస్తారా? మళ్ళీ ప్రాబ్లం అవుతుంది మాకు. ఆధార్ కార్డ్ ఎందుకు? ఆల్రెడీ సిద్ధు మీతో మాట్లాడేసినా అన్నాడు కదా. చాలాసార్లు అలాగే చెప్పాడు మేడం, కానీ ఈసారి అలా కుదరదు. కొంచెం మాట్లాడి తీసుకొస్తారా? చాలా సార్లు అంటే సిద్ధు గారు వస్తుంటారు ఇక్కడికి అప్పుడప్పుడు. కొద్దిగా మీ ఆధార్ కార్డు పంపిస్తారా? సరే, పంపిస్తా. సరే మేడం. ఎటెళ్ళావు? వాటర్ కోసం. చెప్తే నేను వెళ్ళి తీసుకొచ్చావుని కదా. ఏంది ఇప్పుడు వాటర్ కూడా నిన్ను అడగలనా? ఇప్పుడు నేనేమన్నానని సీరియస్ అవుతున్నావు? నేను నార్మల్గానే ఉన్నా, నీకే సీరియస్ అనిపిస్తుంది.
సరే వాటర్. వెళ్ళి తెచ్చుకో. సరే మేము తెప్పించుకుంటాం. హలో, 201కి వాటర్ బాటిల్ పంపించండి. వాటర్ బాటిల్. బ్రో కొంచెం ఆధార్ కార్డ్ తీసుకుని వస్తారా? మా సార్ అడిగారు. మళ్ళీ ఆధార్ కార్డ్ ఏంటి బ్రో? ఆల్రెడీ ఇచ్చే కదా. మీది ఇచ్చారు బ్రో, మహాలక్ష్మి మేడం గారిది ఇవ్వలేదు. సార్ అడిగారు, మళ్ళీ మాకు ప్రాబ్లం వస్తుందన్నారు. మీ సార్కి ఆల్రెడీ చెప్పే కదా తను తీసుకురాలేదని. ఆ. అయినా మీ సార్కి నేను ఆల్రెడీ తెలుసు కదా బ్రో. ఆ. ఇందులో ప్రాబ్లం ఏమవుతుంది చెప్పు? సార్ ఆల్రెడీ మేడం గారితో చెప్పారు బ్రో, మీతో పంపిస్తా అన్నారు. అలాగే మీరు అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ వెళ్తూ ఉంటారని కూడా చెప్పారు. ఏంటి, నేను మీ సార్కి తెలుసని అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటానని చెప్పారా? నిజమే కదా బ్రో, నేను కూడా చాలాసార్లు చూసాను మిమ్మల్ని ఇక్కడ. బ్రో ఇలాంటి విషయాల్లో అమ్మాయిలకి ఎవరైనా నిజాలు చెప్తారా బ్రో? చంపేశారు బ్రో. నాకెందుకులే. సిద్ధు, దా కూర్చో, నీతో మాట్లాడాలి. కొంచెం హెడేక్గా ఉంది లక్ష్మి, తర్వాత మాట్లాడతా. సరే అయితే రిసెప్షన్లో ఆధార్ కార్డ్ అడిగిర్రు, నేను పోయి ఇచ్చేసి వస్తా. ఎందుకు? ఆల్రెడీ చెప్పేసే కదా, ఏం అక్కర్లేదు. అవునా? సరే, నువ్వు వెళ్ళి పడుకో. జస్ట్ మిస్. సుబ్బు మీతో మాట్లాడుతా అంది. హలో సుబ్బు. లక్ష్మి, సిద్ధు మన ఫ్లాట్లో పడుకుంటాడు, నీకేం ఇబ్బంది ఉండదులే, ఓకేనా? ఓకే సరేనే, బాయ్. రండి. మీరు గా రూమ్లో వండుకోండి, నేను కాసేపు టీవీ చూసుకుంటా. పర్లేదండి, నేను హాల్లో పడుకుంటా, మీరు వెళ్ళి పడుకోండి. మ్. భయపడకండి, మ్. నిద్ర వచ్చేస్తుంది, ధైర్యంగా పడుకోండి, నేను ఇక్కడే ఉంటాను. మ్.
తనానానే నానే నననననననానిరో. ఓసే ముద్దు, ఏం చేస్తున్నావు? ఏంటి కొడుతున్నారు? దీన్ని కొట్టడం అనరే, మరి సరసం. అబ్బో, ముసలోడికి దసరా పండగ అన్నట్టు దీనికేం తక్కువ లేదు. ఇవన్నీ బయట చూసుకోండి. ఆ, అంటే అన్నావు కానీ ఆ ఊహ ఎంత బాగుంది. మహా అని నా ఆఫీస్లో ఒక అమ్మాయి ఉంది, కొలిక్. తనతో పెట్టుకోమంటావా ఈ సరసాలు? ఇలా చూడండి. ఉత్తనే జోక్ చేశా. మ్మ్. ఇంతకేం కూర వండుతున్నావు? టమాటా పప్పు చేద్దాం అనుకుంటున్నా. అబ్బా, ఇప్పుడు చూసిన పప్పేనా? మటన్ ఉండొచ్చు కదా. వెళ్ళి తీసుకురండి, చేస్తాను. ఏ, నేనెందుకు వెళ్ళాలి? నీ సుపుత్రుడు లేడా? ఉన్నాడు, చెప్పండి. చెప్తాం, నాకేమైనా భయమా? అమ్మో వద్దులే, మొన్నే ఓ ఫ్రీ షో చూపించాడు, దానికంటే ఈ పప్పే బెటర్. అమ్మా, నేను బయటికి వెళ్ళేసి వస్తా. రే ఆగు, ఏంటి? మార్కెట్కి వెళ్ళి కూరగాయలు మటన్ పట్టుకురా. అమ్మా, నాకు చాలా పనులున్నాయి. నీ పనులేంటో నాకు బాగా తెలుసు గాని ఇవన్నీ తీసుకొచ్చినాక వెళ్దు గాని. నువ్వెప్పుడే ఇంతే. ఏమే, తెస్తాడంటావా? తెస్తాడు, వాడు నా కొడుకు. సరిపోయారు ఒకరికొకరు. ఓయ్, మటను కొంచెం మసాలా ఎక్కువ ఇచ్చి. అదే నీకు నచ్చినట్టు. లక్ష్మి, నువ్వు ఆఫీస్కెళ్ళు, నేను రాకీతో బయటకెళ్తున్నా. చిన్న మీటింగ్ ఉంది. ఓకే. ఆఫీస్ లొకేషన్ నీకు వాట్సాప్లో షేర్ చేశాను. ఉబర్ గానీ ఓలా గానీ బుక్ చేసుకో, యాప్ ఉంటుంది చూడు. సరే, నేను పోతలే. ఏమనుకోకు. సారీ. బాయ్. బాయ్. హాయ్. హాయ్. ఎన్ని అమ్మకి హెల్పా? అదేం లేదు, అప్పుడప్పుడు. ఈరోజు నాన్నకు ఆఫీస్ లేదు కదా, సో మటన్ తీసుకురమ్మంటే. ఓ సూపర్. సరే అండి, బాయ్. ఎటు? ఆఫీస్కా? ఆ, ఎలా వెళ్తున్నారు? ఆటో. ఉండండి, నేను డ్రాప్ చేస్తా. అయ్యో, మీకెందుకండి శ్రమ? అమ్మ మటన్ చేస్తుందన్నారుగా, హ్యాపీగా తిని పడుకోండి, నేను వెళ్తాను. అమ్మ మటన్ చేసి అది డాడీ తినేటప్పటికి చాలా టైం పడుతుంది. ఈలోపు నేను మిమ్మల్ని వెళ్ళి డ్రాప్ చేసి రావచ్చు. ఇక్కడే ఉండండి, నేను ఇవి పెట్టేసి వస్తా. రండి, వెళ్దాం. సైడ్కి కూర్చోండి, ముందు స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి.
థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ వద్దులే కానీ ఈవినింగ్ ఆఫీస్ అయ్యాక కాల్ చేయండి. ఓకే. నా నెంబర్ ఉందా? సారీ, చెప్పు. ఫోన్ ఇవ్వండి. ఇదే నా నెంబర్. ఓకే. హలో, హా? ఇప్పుడే ఫిట్ చేసుకోండి, మళ్ళీ మర్చిపోతారు. హ్మ్. ఓకే, బాయ్. బాయ్.